మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్ లో మొత్తం ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్ కే వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్ ఇందులో. ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అండికప్పుడు పాప ఉన్నది. కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. భారీ వర్షాలు తెలంగాణను వణికిస్తున్నాయి. కామారెడ్డి, ఉమ్మడి మెదక్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్ని అతలాకుతలం చేశాయి. అక్కడి జనజీవనం అంతా స్తంభించిపోయింది. కామారెడ్డి సిటీలో అయితే చాలా కాలనీలో ఇళ్ల చుట్టూ వరద నీరు చేరటంతో అక్కడి జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇక కామారెడ్డిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కుండపోత వాన కురిసింది. గురువారం తెల్లవారుజామున కూడా వర్షం పడింది. భారీ వానలకు జేఆర్ కాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో బుధవారం అత్యధికంగా 43.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా సర్దానాలో 30.2 సెంటీమీటర్లు, కామారెడ్డి సిటీలో 28.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక కామారెడ్డి జిల్లా రాజంపేట, తిమ్మారెడ్డి, కళ్యాణి వాగు పరిసర ప్రాంతాలైతే పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మంజరా నది ఉప్పొంగటంతో పలు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. డోంగ్లీ మండలంలోని సిర్పూర్, హాసన్ టాక్లీ, పెద్ద టాక్లీ గ్రామాల్లోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇక పొరుగు గ్రామాల్లో తమ బంధువుల ఇళ్లలో చాలా మంది తలదాచుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు మద్నూర్ మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో తలదాచుకున్నారు. పెద్ద టాక్లీలోని కొన్ని కుటుంబాలైతే డోంగ్లీ మండల కేంద్రానికి వెళ్లాయి. సిర్పూర్లో 246, పెద్ద టాక్లీలో 190, హాసన్ టాక్లీలో 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేశారు. పిట్లం మండలం కుర్తి గ్రామం పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. నిజాంసాగర్, కౌలాస్ నాలా జలాశయాల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కొట్టుకుపోయి రాకపోకలన్నీ నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు నేషనల్ హైవే బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. సదాశివనగర్ మండలం అడ్లూరు వద్ద ఎల్లారెడ్డి చెరువుకు వరద పోటెత్తింది. వరద ధాటికి టెక్రియల్ బైపాస్ జాతీయ రహదారి 44కి ఒకవైపు గండిపడింది. దీంతో రహదారిని ఒకవైపు మూసివేశారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు పడుతున్నాయని జనం అలర్ట్ గా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. గురువారం సైతం వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని, లేదంటే ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. నేషనల్ హైవే 44 ధ్వంసం కావడంతో రాకపోకలు 25% ఉన్నాయన్నారు. మేడ్చల్, రామాయంపేట, కామారెడ్డి, డిచ్పల్లి దారిలో కూడా ఇతర మార్గాల్లోనే వెళ్లాలని ఆయన సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. గజిరెడ్డిపల్లి వద్ద ఉన్న బ్రిడ్జ్ అంతా కొట్టుకుపోయింది. దీంతో మెదక్, కొత్తపల్లి మధ్య నిలిచిపోయిన రాకపోకలు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో భారీ వర్షాలకు ఊర చెరువు పొంగిపోర్లింది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. మర్కుక్ మండలం చేబర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడింది. తొగుట మండలం చందాపూర్ గ్రామంలో వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక బుధవారం రాత్రి నుంచి గ్రామస్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో 18.90 సెంటీమీటర్లు, కొమ్రవెల్లిలో 17.33 సెంటీమీటర్లు, గజ్వేల్లో 16.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్థానిక నేతలతో కలిసి ముంపు గ్రామాల్లో పర్యటించారు. బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డును పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
వరద బాధితుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్లోని రామ్నగర్ వద్ద సిరిసిల్ల ప్రధాన రహదారి జలమయమైంది. జగిత్యాల జిల్లాలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనమంతా స్తంభించిపోయింది. సారంగాపూర్లోని పలు ఇళ్లల్లో నీరు చేరింది. రాయకల్ మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఇక జగిత్యాల పట్టణంలో కూడా టవర్ సర్కిల్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాల్లో వరద పొంగి పొర్లుతోంది. ధర్మపురి వద్ద ఘాట్లను దాటి వరద ప్రవహిస్తోంది. దీంతో సంతోషిమాత ఆలయం నీట మునిగింది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 6.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగు పొంగి పొర్లుతోంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆర్మీ హెలికాప్టర్ సాయంతో నర్మాలలో మానేరు వాగు మధ్యలో చిక్కుకున్న 5 రైతుల్ని కాపాడారు. సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఇక పశువుల్ని మేపేందుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన రైతులు బుధవారం మధ్యాహ్నం వాగులో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడారు. కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలో వరదల్లో దాదాపు 30 మంది చిక్కుకున్నారని వారు తెలిపారు. బాధితుల్ని కాపాడేందుకు ఆర్మీ హెలికాప్టర్ పంపాలని కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే నర్మాలకు ఆర్మీ హెలికాప్టర్ చేరుకుని వరదలో చిక్కుకున్న వారిని కాపాడింది. మరోవైపు నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. సుమారు 6 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎస్పీ జానకి ఆధ్వర్యంలో రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 10 మందికి పైగా వరద బాధితుల్ని కాపాడారు. నిర్మల్ సిటీలోని నటరాజ్ నగర్, ప్రియదర్శిని నగర్, సాగర్ కాలనీ, దివ్యనగర్, ఇంద్రనగర్, లోతట్టు ప్రాంతాల పలు కాలనీలు జలమయమయ్యాయి. సాగర్ కాలనీ పోచమ్మ గుడి దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బంగల్పేట చెరువు డేంజర్ జోన్ లో ఉంది. ఆనకట్ట కోతకు గురవుతోందని, దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఖానాపూర్ మండలంలో అధికారులు అలర్ట్ ప్రకటించారు. అతి భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో చాటింపు వేశారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 4 గేట్లను ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్లే వాహనదారులకు నిర్మల్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి మీదుగా హైదరాబాద్ కి వెళ్లే వాహనదారులు నిర్మల్ సమీపంలోని కొండాపూర్ బ్రిడ్జ్ వైపు ఎడమ వైపునకు తిరిగి డైవర్షన్ ని మార్చుకుని వెళ్లాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు పొంగుతున్నాయి. ములుగు జిల్లాలో అత్యధికంగా 21.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడారం వద్ద జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనను ఆనుకొని వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వానలతో నేషనల్ హైవే 44 దెబ్బతింది. హైదరాబాద్ నుంచి హైవే 44 వైపు వెళ్లే భారీ వాహనాల్ని దారి మళ్లిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి గజరావు భూపాల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాల్ని మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద మళ్లిస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్ చెక్ పోస్ట్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూరు మీదుగా ఆదిలాబాద్ కి వెళ్లాలని గజరావు భూపాల్ తెలిపారు. రాష్ట్రంలో భారీ వానల నేపథ్యంలో గురువారం పలు జిల్లాల్లో స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు, డిఈఓలు సెలవు ప్రకటించారు. నల్గొండ, యాదాద్రి, కరీంనగర్, ఖమ్మం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో స్కూళ్లకు హాలిడే ఇచ్చారు. కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో పాటు కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. 36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు ఆయన వివరించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రైలు మార్గంలో వరద నీరు ముంచెత్తింది. దీంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణ మొత్తంగా వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో అధికారులతో ఆయన చర్చించారు. సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని అధికారుల్ని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యల్ని పర్యవేక్షించాలన్నారు.